అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ రంగోలీ అండ్ కుకింగ్. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు నేను జొన్న రవ్వతో ఉప్మా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్కి జొన్న రవ్వ తీసుకున్నాను. ఆ తర్వాత శుభ్రంగా కడిగి ఒక అర్ధగంట సేపు నానబెట్టాలండి. ఎక్కువసేపు అయినా పర్లేదు, ఒక అర్ధగంట సేపు నానబెట్టాలి. 2-3 సార్లు కడగాలి, ఎందుకంటే డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. కళాయిలో ఒక 4 గంటలు నూనె వేసాను నేను. ఆ తర్వాత తాలింపు గింజలు, ఆ తర్వాత 1 ఎండుమిర్చి కట్ చేసి వేసాను. కొద్దిగా పల్లీలు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత జీడిపప్పులు ఒక 10 వేసాను. జీడిపప్పులు వేగాక కొంచెం మంట సిమ్లో పెట్టండి. ముందుగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, 6-7 పచ్చిమిర్చి, అవి కూడా కొంచెం వేగాక 1 బంగాళదుంప 2 నిమిషాలకి మగ్గిన తర్వాత 1 క్యారెట్. అన్నీ ఒకసారి వేయలేదండి నేను, 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇవన్నీ వేసాను. ఆ తర్వాత టమాటా, ఇవన్నీ కొంచెం ఒక 50% మగ్గితే సరిపోతుంది. ఆ తర్వాత కొద్దిగా అల్లం తురుము వేసాను. మగ్గిన తర్వాత 1 కప్పుకి 6 కప్పులు నీళ్లు తీసుకున్నాను నేను. ఈ జొన్న రవ్వలో మనకి ఫైబర్ శాతం ఎక్కువ ఉంటుందండి. అలాగే మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ ఇవన్నీ బాగా ఉంటాయి. ఎముకలు బలంగా ఉండటానికి ఈ జొన్న రవ్వ తినటం వల్ల మనకి చాలా మంచిదండి. అలాగే కొద్దిగా కల్లుప్పు రుచికి సరిపడా వేసుకోండి. కొద్దిగా మరగనిచ్చానండి నేను. ఆ తర్వాత జొన్న రవ్వని ఈ వాటర్లో కలుపుకోవాలి. 1 కప్పు జొన్నల్లో 22 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ బాడీకి కావాల్సిన శక్తిని ఇవ్వడమే కాకుండా సెల్ గ్రోత్కి సహకరిస్తుంది. ప్రోటీన్తో సమృద్ధమైనవి జొన్నలు. ఈ జొన్నలు తినటం వల్ల వయసు కనిపించనివ్వకుండా చేస్తుందంటండి. ఇమ్యూనిటీని కూడా పెంచుతాయి. మనకి ఎముకలు బలంగా ఉండటానికి జొన్నల్లో మెగ్నీషియం, కాల్షియం, కాపర్ అలాంటివి చాలా ఉన్నాయి. ఐరన్ కూడా ఉంటుంది. హెమోగ్లోబిన్ శాతాన్ని కూడా పెంచుతుంది. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఒక 50% ఉడికిందండి, అందుకని వేసాను నేను. ఆ తర్వాత కరివేపాకు వేసిన తర్వాత కొద్దిగా కలుపుకోవాలి, అడుగంటకుండా చూసుకోవాలండి. జొన్నల్లో ఉన్న ఫైబర్ కారణంగా అవి చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. దానివల్ల మనకి గుండె జబ్బులు కానీ స్ట్రోక్ కానీ రాకుండా ఉంటాయి. అందుకని మనం జొన్నల్ని రెగ్యులర్గా తీసుకోవడం చాలా మంచిదండి. బరువు తగ్గాలనుకునే వారికి, షుగర్తో బాధపడుతున్న వాళ్ళకి ఈ జొన్నలు ఒక చక్కటి ఆప్షన్ అండి. వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఈ జొన్న రవ్వని ఉప్మాలాగా కానీ, కిచిడీలాగా కానీ, జొన్న పిండితోటి రొట్టె కానీ ఏదైనా చేసుకొని తినవచ్చండి. మనకి దీంట్లో ప్రోటీన్ చాలా ఉంటుంది కాబట్టి తినటం వల్ల చాలా మంచిదండి. దీనివల్ల మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నవి. ఈ జొన్నలు అనేవి ఇప్పటి వాళ్ళు తినటమే కాదండి, ఇదివరకు మన పూర్వకాలంలో నానమ్మ, తాతయ్య వాళ్ళందరూ చాలామంది తిన్నవాళ్ళే ఇదంతా. అందుకని మనం జొన్నల్ని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల మనం చాలా ఆరోగ్యంగా ఉంటాము. ఇలా ఉప్మా చేసుకొని తినండి. మీకు ఎలా టేస్ట్ వచ్చిందో నాకు కామెంట్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.